ఎప్పటికప్పుడు యేసు రక్తమును ఆశ్రయించుటయే మనకు దిక్కు. అర్థమైందా? ఎప్పటికప్పుడు యేసు రక్తమును ఆశ్రయించుటయే మనకు దిక్కు అంటే మన విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండాలంటే మనది నీతిమంతుని విజ్ఞాపన అయి ఉండాలి. నీతిమంతుడి విజ్ఞాపన మనకు రావాలంటే ఒకటి యేసు రక్తము చేత నీతి వచ్చింది, అండ్ క్రియల్లో కూడా నీతి కావాలి. యేసు రక్తం చేత వచ్చిన నీతే మనకు ఉంది, కానీ క్రియల్లో నీతి లేదు. మరి ఏముంది? దుర్నీతి ఉంది. మరి ఇప్పుడు ఈ దుర్నీతి నుండి మనం విడుదల పొందాలంటే పైన చెప్పిన వచనాలు అవే. మీ పాపములను ఒకడితోనొకడు ఒప్పుకొనుడి. ఇతరులతో ఒప్పుకోవాలి, రెండవది దేవునితో. ఫస్ట్ దేవునితో ఒప్పుకోవాలి, తర్వాత ఇతరులతో ఒప్పుకోవాలి. దేవునితో మనం ఒప్పుకున్నప్పుడు ఏం జరిగింది?